హాయ్ ఫ్రెండ్స్, వైశాఖ మాసం ప్రారంభం శుభాకాంక్షలు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం. వైశాఖ మాస ప్రశంస. నారాయణం సమస్తత్వ నరం చైవనరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతోజయ ముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షి అగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్యమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువుకు ఇష్టమగుట కారణమేమి? ఈ మాసమందు విష్ణుప్రియులైన ధర్మములేమి? మానవులు ఆచరించవలసిన దానములను, వాటి ఫలములను వివరింపగోరుచున్నాము. పూజ, దానము మున్నగు వాటిని ఏ దైవం ఉద్దేశించి చేయవలెను? వాటి ఫలమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయుంచి వివరింపగోరుచున్నామని సవినయముగా ప్రశ్నించెను. నారదుడును, రాజర్షి అంబరీష, వినుమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను, మాస ధర్మములను వివరింపగోరుచిని. బ్రహ్మయు, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నింటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఈ 3 మాసములలో వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమం. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసముందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతం తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్వసర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దముల కలవానిలో భార్య వలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులను మాసములలో వైశాఖ మాసం ఉత్తమమైనది. విష్ణుప్రియ మగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమని అందురు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరించెదరు. ప్రాణులు అన్నమును తిని సంతోషం పొందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరములనీయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్ళు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢమగుచున్నచో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నది ఏరులో చేయవలనని సంకల్పించిన వాడై అశక్తుడయ్యున్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢమగుచున్నచో విష్ణు సౌజన్యము ఒందురు. అంబరీష మహారాజా, సర్వలోకముల యందున్న తీర్థ దేవతలు బ్రహ్మ ప్రదేశముననున్న జలము నది అయినను, తటాకమైనము, సెలయేరైనను అందుచేరియుండును. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని యాజ్ఞాన్ని అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వృధ చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానమాచరింపగనే ఆ జలం అధిష్ఠించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమున మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలాన్ని ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు.
సూర్యోదయమైన 6 గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుదురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఓం శ్రీ భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.